మూడు లోకాల్లో శ్రేష్టమైనది, ఇతరులెవ్వరూ పొందనిది అయిన స్థానాన్ని పొందేందుకు చక్కని ఉపాయాన్ని ఉపదేశించమని ధ్రువుడు నారద మహర్షిని వేడుకొనగా, శ్రీహరిని సేవించడం వల్ల కోరినది దొరుకుతుంది అని నారదుడు ధ్రువునితో చెబుతున్న సందర్భములోని ఈ పద్యము 4వ స్కందము నుండి గ్రహింపబడినది. పురుషుడు తవిలి చతుర్విధ పురుషార్థ శ్రేయమాత్మ పొందెదననినన్ ధరన్ తత్ప్రాప్తికి హేతువు హరిపదయుగళం బుదక అన్యము కలదే. భావం: ధర్మార్థ కామ మోక్షాలు అనే 4 విధాలైన పురుషార్థాలను పొందాలి అని అనుకునే మానవుడు హరి పాదపద్మాలను సేవించాలి. అంతే తప్ప మరొక మార్గం లేదు. అర్థాలు: పురుషుడు మానవుడు, తవిలి పూని, చతుర్విధ పురుషార్థ 4 విధాలైన పురుషార్థములు, ధర్మార్థ కామ మోక్షములు, శ్రేయము శ్రేయస్సును, ఆత్మన్ మనసులో, పొందెదన్ పొందుతాను, అనినన్ అన్నచో, ధరన్ భూమి మీద, తత్ దాని, ప్రాప్తికిన్ పొందుటకు, హేతువు దారి, హరిపద హరిపాదముల, యుగళంబు ద్వయము జంట, దక్కన్ తప్పించి, అన్యము ఇతరమైనది, కలదే ఉన్నదా ఏమి. పురుషుడు తవిలి చతుర్విధ పురుషార్థ శ్రేయమాత్మ పొందెదననినన్ ధరన్ తత్ప్రాప్తికి హేతువు హరిపదయుగళం బుదక అన్యము కలదే.